ఈరోజు దేవుని మాట 40వ కీర్తన 11వ వచనం. నీ కృపా సత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడునుగాక. నీ కృపా సత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడునుగాక. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడునుగాక. ఇది రాజైన దావీదు రాసిన కీర్తన. గొర్రెల కాపరిగానున్న దావీదును ఆయన కనుగొని గొప్ప రాజునుగా చేశారు. దావీదు కేవలం రాజు మాత్రమే గాక ఒక ప్రవక్తగా జరగబోవు సంగతులను ఆత్మలో గ్రహించి బయలుపరిచిన వానిగా ఉన్నారు. ఈ కీర్తనల గ్రంథంలో యేసు ప్రభువుల వారి జన్మను గూర్చి, ఆయన చేయవలసిన బలిని గూర్చి, ఆయన శిలువ మరణమును గూర్చి, ఆయన రక్షణను గూర్చి ఎన్నో ప్రవచనాలు దావీదు చెప్పారు. ఈరోజు మన ధ్యాన వాక్యంలోనున్న ఈ 40వ కీర్తన 7వ వచనంలో కూడా పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, నేను వచ్చి ఉన్నాను నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని యేసు ప్రభువారు ఈ లోక రక్షకునిగా కన్య మరియ గర్భములోనికి పరిశుద్ధాత్ముని ద్వారా ప్రవేశించినప్పుడు దేవుని రాజ్యంలో పరలోకంలో జరిగిన దేవుని త్రిత్వ సంభాషణగా ఈ మాటలు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4-7 వచనాల్లో, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరము అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. కృపా సత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడునుగాక అని ఈరోజు మన ధ్యాన వాక్యంలో చెప్పబడింది. కృపా సత్యములు అన్న మాట మనం విశ్లేషిస్తే కృప క్షమించమంటుంది, కానీ సత్యము కాదు, లేదు, తప్పక శిక్షించమంటుంది. ఈ రెండు ఒకే చోట ఎమడవు. క్షమించడం శిక్షించడం ఒకే చోట ఎమడవు. ఇవి ఒకే చోట నివసించలేవు. అయితే కృపా సత్యములు ఒక చోట నివసించాయి. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలోనే. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని చెప్పబడింది. 2026వ సంవత్సరముల పూర్వము మన మధ్య సంచరించిన ప్రభువైన యేసుక్రీస్తే ఆయనే ఎల్లప్పుడూ నన్ను కాపాడును అని ప్రవచనాత్మకంగా దావీదు చెప్పారు. అవును, కాపాడగలిగేది కేవలం కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారే. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మను స్థిరపరచి దుష్టత్వము నుండి అనగా దుష్టుని నుండి కాపాడును అని చెప్పారు. అవును, ప్రభువే ఎల్లప్పుడూ తన కనుచూపులలో కాపాడును. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా చూపులు జ్ఞానము గలవారిని కాపాడును అని చెప్పారు. 4వ సామెత 6వ వచనంలో, జ్ఞానమును విడవకయుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును అని చెప్పారు. 2వ సామెత 11వ వచనంలో, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును అని చెప్పారు. 34వ కీర్తన 19-20 వచనాల్లో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వానిని కాపాడును, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు అని చెప్పబడింది. ఈ ప్రవచనం రాజైన దావీదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చే ప్రవచించారు. సిలువలో ఆయన మరణించినప్పుడు ఒక్క ఎముక కూడా విరిగిపోలేదు అని చెప్పబడింది. కృపా సత్యములే ఆయనను కాపాడాయి అని మనం గుర్తిస్తాం. 31వ కీర్తన 23వ వచనంలో, యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించండి, యెహోవా విశ్వాసులను కాపాడును అని చెప్పారు. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును అని చెప్పబడింది. అవును, కృపా సత్యములు గల దేవుడైన యెహోవాని నిర్గమాకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో చెప్పారు. 86వ కీర్తన 15వ వచనంలో, ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండినవాడవు అని ఆయనను గూర్చి చెప్పారు. ఈ కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు మనలను కూడా ఎల్లప్పుడూ కీడు నుండి
తప్పించి కాపాడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 40వ కీర్తన 11వ వచనం. నీ కృపా సత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడును గాక. నీ కృపా సత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.